హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ ప్రాక్టీస్ సెషన్. ఈరోజు షార్ట్ అండ్ స్వీట్గా టెన్సెస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది నేర్చుకుందాం. ఆ, ఇది గ్రామాటికల్ పార్ట్ కాదండి. నోయింగ్ కాన్సెప్ట్, అసిమ్యులేటింగ్ అండ్ అప్లయింగ్ సింపుల్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు వర్బ్ అనేది తెలిస్తే వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, V1, V2, V3 అంటాం కదా. ఎక్స్టెన్షన్లో V4 అంటే V1కి ING ఫామ్ ఇంగ్ కలిపితే V4 అంటున్నాం. ఎగ్జాంపుల్, రైట్, WRITE అంటే వ్రాయడం. V2 రోట్, WROTE. V3 ఏంటి? రిటర్న్, గో, వెంట్, గాన్, కమ్, కేమ్, కమ్, స్విమ్, స్వామ్, స్వామ్, ఈట్, ఏట్, ఈటెన్. వర్బ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈజీ టు రిమెంబర్. మనం డైలీ యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్లో మ్యాక్సిమం ఇంగ్లీష్ పదాలతో కూడిన వర్డ్సే, సెంటెన్సెస్ చాలా వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మొబైలు, కారు, చార్జరు, సోపు, గ్యాస్ స్టవ్, సిలిండర్, గేట్, లాక్, ఇజంట్ ఇట్? కాబట్టి వర్బ్ గుర్తుపెట్టుకోవడం పెద్ద సమస్య కాదు అని మనకు అర్థమైపోతుంది. ఈజీగా గుర్తుపెట్టుకునే టెక్నిక్ చెప్తాను. యాజ్ యూ నో, టెన్సెస్ అంటే మామూలుగా 3 రకాల కాలాలు. పాస్ట్ అంటే గతం, ప్రజెంట్ అంటే ప్రస్తుతం, అలాగే భవిష్యత్తు, దట్ మీన్స్ ఫ్యూచర్. ఇందులో ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు పరభాష వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే రేపు వచ్చింది, నిన్న తింటది అని మాట్లాడుతుంటే మనకు హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అలాంటి మిస్టేక్స్ మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు దొరలకూడదు, కమిట్ చేయకూడదు అనుకుంటే టెన్సెస్ మీద క్లారిటీ ఉండాలంటే మనం బుక్ పట్టుకొని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ అండి. ఉన్నటువంటి టైంని పేపర్లెస్ అంటే మనం పేపర్ మీద రాయకుండా, అట్లాగే పెన్ను యూజ్ చేయకుండా కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవడం ఎలాగనేది నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఎగ్జాంపుల్, ముందుగా తెలుగుకి ఇంగ్లీష్కి ఒక తేడా తెలుసుకొని తర్వాత కంటిన్యూ అవ్వడం. మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే, ఐ రైట్ ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాస్తాను. ఇది సబ్జెక్ట్ ఏంటి? నేను. ఆబ్జెక్ట్ ఏంటి? ఎగ్జామ్. వర్బ్ ఏంటి? వ్రాయడం. సో అమ్మ, నాన్న, సబ్జెక్టు, ఆబ్జెక్టు పక్క పక్కనే ఉంటాయి తెలుగులో. నేను ఎగ్జామ్ రాస్తాను, నేను సబ్జెక్టు, ఎగ్జామ్, ఆబ్జెక్ట్ పక్క పక్కనే ఉంది. వర్బ్ తర్వాత వస్తుంది. మరి ఇంగ్లీష్లో సబ్జెక్ట్, ఆబ్జెక్టు దూరంగా ఉంటాయి, మధ్యలో వర్బు అంటే పిల్లలు నలిగిపోతారు. అలా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్పొచ్చు. ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సెంటెన్సెస్ అన్నమాట. ఒక ఉదాహరణ తీసుకుందాం. మొదట పాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ నోట్స్ అండి, క్యాజువల్ ఎక్స్ప్లెనేషన్. ఇది బట్టి ఏం వేస్తే వచ్చింది కాదు, కంఠస్థం చేసి వచ్చింది కాదు. ప్రాక్టీస్ అండ్ ఈగర్ టు అప్లై ద కాన్సెప్ట్స్. మనం ఏదైతే వింటామో అది ఆచరించడానికి, ఉపయోగించడానికి మనలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఉత్సుకత వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, పాస్ట్ అంటే గతంలో జరిగినటువంటి ఏ పని చెప్పడానికైనా వర్బ్ ఏం తీసుకుంటాం? సబ్జెక్టు, ఆబ్జెక్టు. అమ్మ నాన్న మారారండి, నువ్వు ఎలాంటి వాడివో తెలియాలంటే నీ స్నేహితులు ఎవరో చూపము అంటారు పెద్దవాళ్ళు. అట్లాగే వర్బ్ ఎవరితో జత కడుతున్నారు, ఏ రూపంలో ఉంటుంది అంటే పిల్లలు వేసేటువంటి తింగరి వేషాలు. అఫ్కోర్స్ మనం చిన్నప్పుడు చాలా వేషాలు వేసామనుకోండి. అట్లా వర్బ్ ఏం తీసుకోవాలి? పాస్ట్లో వర్బ్ 2 తీసుకుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే, లోక విదితమే. కానీ మాట్లాడేటప్పుడు ఒక చిన్న బెరుకు అనేది మనల్ని వెనక్కి లాగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే వర్బ్ 2, ఆబ్జెక్ట్. ఇది గతం కాబట్టి టైం ఫ్యాక్టర్. ఎప్పుడు జరిగింది? నిన్న జరిగింది అంటే ఎస్టర్డే. అదే లేదండి, గత నెల జరిగింది అంటే లాస్ట్ మంత్. ఓకే, సో దిస్ ఈజ్ ద సెంటెన్స్ ఫార్మేషన్ ఫర్ పాస్ట్ సెంటెన్స్ ఫ్రేమేషన్ అనమాట. సబ్జెక్ట్, V2, ఆబ్జెక్ట్ అండ్ టైం ఫ్యాక్టర్. ఇది సింపుల్ పాస్ట్ అంటున్నాం. ఓకే, మరి పాస్ట్ కంటిన్యూస్లో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కామను, మధ్యలో పిల్లలు వేసే పిచ్చి వేషాలు ఏంటి అంటే వర్బ్ ఏ రూపాన్ని సంతరించుకుంటుంది? ఇంగ్ ఫామ్ కంపల్సరీ. కంటిన్యూస్ అంటున్నాం కదా, V1 ప్లస్ ING అంటే ఇంగ్ అంటే ఏంటి? V4 అంటున్నాం, వర్బ్ 4. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్స్ప్లెయిన్ ఒక వర్బ్ తీసుకుందాం.
V1 ఎక్స్ప్లెయిన్, V2 ఎక్స్ప్లెయిన్డ్, V3 ఎక్స్ప్లెయిన్డ్. ఇక్కడ సింపుల్ పాస్ట్లో చెప్పాల్సి వచ్చినప్పుడు దే ఎక్స్ప్లెయిన్డ్ కాన్సెప్ట్ ఎస్టర్డే. వారు ఒక కాన్సెప్ట్ని నిన్న వివరించారు. ఇది సింపుల్ పాస్ట్. ఇది పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలంటే దే వర్ ఎక్స్ప్లెయినింగ్ కాన్సెప్ట్ ఎట్ దట్ టైం. మీరు నిన్న నాకు కాల్ చేశారు కదా, ఆ టైంలో వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. అంటే గతంలో అప్పుడు జరుగుతూ ఉంది. సబ్జెక్టు ప్లస్ వాజ్ లేదా వర్. సింగులర్ అయితే వాజ్ తీసుకుంటాం, ప్లూరల్ అయితే వర్ తీసుకుంటాం. V1 ప్లస్ ING లేదా V4 ప్లస్ ఫైనల్గా యాజ్ యూజువల్గా ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కామన్ ఉంటాయండి, మధ్యలో వర్బ్. V1 ప్లస్ సింగ్, దాని ముందర వాజ్ లేదా వర్. ఇంత ఈజీ టు రిమెంబర్. సో దే వర్ ఎక్స్ప్లెయినింగ్ కాన్సెప్ట్స్ ఎట్ ద టైం. టైం ఫ్యాక్టర్ చెప్పాలి అని కంపల్సరీ ఏం కాదు. చెప్పేవారికి తెలుసు విషయం, వినేవారికి తెలుసు అనుకున్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం టైం ఫ్యాక్టర్ని. నెక్స్ట్ ఏమొస్తుంది? పాస్ట్ పర్ఫెక్ట్, అంతకు ముందే పూర్తయింది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, ఇక మళ్ళీ దాని గురించి టెన్షన్ లేదు మనకి. వర్బ్ ఏం తీసుకోవాలి? V3 తీసుకోవాలి. పూర్తయింది పని అని చెప్పడానికి ఏదైనా సరే V3 ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లెయిన్డ్, ఎక్స్ప్లెయిన్డ్. చివరికి ఏముంది? V3లో ఎక్స్ప్లెయిన్డ్ ఉంది. సింపుల్. అంటే ప్రజెంట్ సింపుల్ అయినా, పాస్ట్ సింపుల్ అయినా, ఫ్యూచర్ సింపుల్ అయినా బ్లైండ్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి? వర్బ్ 3. అయితే దానికి సపోర్టింగ్ హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? పాస్ట్లో హ్యాడ్. అదే ప్రజెంట్లో అయితే హ్యావ్, హ్యాజ్ వస్తుంది. ఫ్యూచర్లో అయితే విల్ హ్యావ్. ఇది చిన్నప్పటి నుంచి మనం వింటున్నది, కాకపోతే అప్లై చేసేటప్పుడు కొంచెం క్లారిటీగా చూసుకుంటే సరిపోతుంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ సేమ్ సెంటెన్స్ మనం తీసుకున్నా, డిఫరెంట్ సెంటెన్స్ తీసుకున్నా సరే, వీ హ్యాడ్ ప్లేయిడ్ క్రికెట్ బిఫోర్ దట్, అంతకుముందే ఆడాము. ఆర్ షీ హ్యాడ్ డ్రివెన్ ద కార్ బిఫోర్ దట్. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. V3 ఏముందండి? డ్రివెన్. సో ఆమె అంతకుముందే కార్ నడిపింది. షీ హ్యాడ్ డ్రివెన్ కార్ బిఫోర్ దట్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, ప్రతిసారి అది కన్ఫ్యూజనే లేదు. వర్బ్ ఏమొస్తుంది? V3 డ్రివెన్. పాస్ట్ కాబట్టి హ్యాడ్. అదే మళ్ళీ వెనక్కి వద్దాం ఒకసారి. పాస్ట్ కంటిన్యూస్ అయితే షీ వాజ్ డ్రైవింగ్ కార్ ఎట్ దట్ టైం. కంటిన్యూస్ కాబట్టి ఇన్ఫార్మ్. సింపుల్ పాస్ట్ అయితే V2 వర్బ్ 2 డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. డ్రోవ్ తీసుకుంటే సరిపోతుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్. షీ డ్రోవ్ కార్ లాస్ట్ మంత్. అయిందా? నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అప్పుడు జరుగుతూనే ఉంది, లేదా అప్పటి వరకు జరుగుతూనే ఉంది. అంటే లాంగ్ బ్యాక్ ఎప్పుడో స్టార్ట్ అయింది. నిన్న మరి మా ఇంటికి వచ్చారు కదా, అప్పుడు మేము పెయింటింగ్ వేయిస్తూనే ఉన్నాము, లేదా రికార్డ్స్ పరిశీలిస్తూనే ఉన్నాం. సో వీ హ్యాడ్ బీన్ వెరిఫైయింగ్ రికార్డ్స్ ఎట్ ద టైమ్. అప్పటి వరకు జరుగుతుంది. ఆ తర్వాత జరిగిందా లేదా అప్రస్తుతం, నేను ప్రస్తావించడం లేదు. నిన్న మీరు వచ్చారు కదా, అదొక పాస్ట్ యాక్షన్. అప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది, అంటే ప్రొలాంగ్ అవుతూనే ఉంది. ఓకే. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్. హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకుంటున్నాం? హ్యాడ్ బీన్. వెరిఫైయింగ్, ఎక్స్ప్లెయినింగ్, సబ్మిటింగ్, డ్రింకింగ్. ఓకే. వాట్ కాల్ గ్రాస్పింగ్, బ్రేకింగ్. ఓకే. క్లీనింగ్. డిఫరెంట్ వర్బ్స్ వాట్ ఎవర్ వీ వాంట్ మనం అక్కడ ఇన్సెట్ చేసుకుని సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. సో దే హ్యాడ్ బీన్ కంటిన్యూయింగ్ ద షూట్ ఆఫ్ దట్ వీడియో ఎట్ దట్ టైం. అప్పుడు చేస్తూనే ఉన్నారు. మళ్ళీ వెనక్కి వచ్చి సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ 4 సెంటెన్సెస్ అట్ ఏ టైం చేద్దాం. ఎగ్జాంపుల్ వర్బ్ ఏం తీసుకుందాము? రిలీజ్ తీసుకుందాం. ఓకే. రిలీజ్, రిలీజ్డ్, రిలీజ్డ్. V1, V2, V3. I released results last week. ఇది సింపుల్ పాస్ట్. పాస్ట్ కంటిన్యూస్, ఐ వాజ్ రిలీజింగ్ రిజల్ట్స్ ఎట్ దట్ టైం. మీరు అడిగే టైంకి నేను అప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నాను, గతంలో అప్పుడు జరిగింది. అంతకుముందే చేశానండి. పాస్ట్ పర్ఫెక్ట్. ఐ హ్యాడ్ రిలీజ్డ్ వర్బ్ 3 రిజల్ట్స్ బిఫోర్ దట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే ఐ హ్యాడ్ బీన్ రిలీజింగ్ రిజల్ట్స్ ఎట్ దట్ టైం. అయిందా? సో పాస్ట్లో 4 సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ కమింగ్ టు ప్రజెంట్. అంటే ప్రస్తుతం ఏంటి? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్ అండి. వర్బ్ ఏమవుతుంది అనేది ఒకటి ఫోకస్ చేస్తే సరిపోతుంది. మీరు ఏ వయసు వాళ్ళైనా సరే కంగారు పడాల్సిన అవసరం లేదు. వర్బ్ ఏ రూపాన్ని సంతరించుకుంటుంది? సింపుల్ ప్రజెంట్లో V1. ఓకే, రైట్. ఐ డ్రైవ్ కార్, నేను కార్ నడుపుతాను. ఓకే. దే అటెండ్ సెమినార్,
వారు సెమినార్ అటెండ్ చేస్తారు. ఓకే, షీ ఈట్స్ బనానా. అయితే ఒక చిన్న కరెక్షన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు జనరల్గా వర్బ్ 1కి ఎస్ ఒకటే యాడ్ చేయాలి. ఓకే, సపోజ్ డ్రైవ్ ఉందనుకోండి డ్రైవ్స్ అనాలి. ఓకే, అటెండ్ ఉందనుకోండి అటెండ్స్ అనాలి. లేదా ఫుడ్ ప్రిపరేషన్ ప్రిపేర్ ఎస్ యాడ్ చేయాలి, ప్రిపేర్స్. ఓకే, క్లీన్స్ ఎస్ యాడ్ చేస్తాం, క్లీన్స్ అయిపోతుంది. ఓకే, ఓపెన్స్ ఎస్ యాడ్ అవుతుంది వర్బ్కి. దేనికంటే హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ కనుక సబ్జెక్ట్ అయితే వర్బ్కి V1కి ఎస్ యాడ్ చేయాలి. ఓకే, సో దే ఇన్ఫార్మ్ మ్యాటర్ ఎవ్రీడే. ఇది హ్యాబిచువల్ యాక్షన్, రెగ్యులర్గా జరిగేటువంటి యాక్టివిటీ ఏదైనా సరే. సపోజ్ చిన్నప్పటి నుంచి వింటున్నాం ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఓకే, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది ఓల్డ్ కాన్సెప్ట్, చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి ఒక ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే యూనివర్సల్ ట్రూత్స్ అంటాం కదా, లేదా ఉండేటువంటి హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాటుగా ఉండేటువంటి ఏవైనా సరే, లేదా విశ్వజనీన సత్యాలు అంటాం, సార్వజనీన సత్యాలు. అవన్నీ కూడా సింపుల్గా ప్రజెంట్ సింపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, ఇక ఇంకొక చిన్న విషయం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దెర్ ఆర్ 2 వర్బ్స్ ఇన్ ద యూనివర్స్. ప్రపంచం మొత్తం అంటే నా దృష్టికి వచ్చినాయి 2 వర్బ్స్ ఉన్నాయి. ఒకటి డూ, డిడ్, డన్ అంటాం కదా, అట్లాగే గో, వెంట్, గాన్. దీస్ 2 వర్డ్స్ అంటే వర్బ్ 1 కన్సర్న్ ఉన్నంత వరకు దీస్ 2 వర్బ్స్ ఎండ్స్ విత్ ఓ. డిఓ డూ కదా, జీఓ గో కదా, అంటే వెళ్ళడం, డూ అంటే చేయడం. దీనికి ఎస్కి బదులుగా అంటే ఈ షీట్ వచ్చినప్పుడు ఈఎస్ యాడ్ చేయాలి. డూ డస్ అవుతుంది, ఈఎస్. గో, ఈఎస్ గోస్ అవుతుంది. దేనికండి సింపుల్ ప్రజెంట్లో. సో ఐ గో టు టెంపుల్, షీ గోస్ టు టెంపుల్. ఓకే, ఐ డూ హెల్ప్, నేను హెల్ప్ చేస్తాను. హీ డస్ హెల్ప్, అతను హెల్ప్ చేస్తాడు. యా, లెట్ us కంటిన్యూ. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, మధ్యలో వర్బ్ ఏం ట్రిక్ ప్లే చేస్తుందో చూద్దాం. ఐఎన్జీ ఫామ్ కామన్. ఐ అయితే యామ్, హీ, షీ, ఇట్ అయితే ఈజ్, వి, దే, యూ అయితే ఆర్. ఓకే, కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇంగ్లీష్, దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ గ్రామర్, హీ ఈజ్ రైటింగ్ ఎగ్జామ్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, వర్బ్ ఐఎన్జీ ఫామ్, యామ్, ఈజ్, ఆర్. ఈ 3. ఐ అయితే యామ్, వి, దే, యూ అయితే ఆర్, హీ, షీ, ఇట్ అయితే ఈజ్. ఓకే, అండ్ కమింగ్ టు ప్రజెంట్ పర్ఫెక్ట్. హెల్పింగ్ వర్బ్స్ ఏం తీసుకుంటామంటే హ్యావ్ లేదా హ్యాస్. V3 ఇంతకుముందు చెప్పాను కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా వర్బ్ 3 వస్తుంది. ఇది కొండ గుర్తు, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఎవరైనా సరే. సో ఐ హ్యావ్ సబ్మిటెడ్ రికార్డ్స్. ఓకే, దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ కాన్సిక్వెన్సెస్ క్లియర్లీ, పర్యవసానాలను చాలా స్పష్టంగా వివరించారు. హీ, షీట్ అయితే హ్యాజ్ అవుతుంది. షీ హ్యాస్ స్విచ్డ్ ఆన్ ద బల్బ్. ఓకే, అండ్ హీ హ్యాస్ ప్రిపేర్డ్ ద ఫుడ్ అంటే వర్బ్ 3. ఇక కమింగ్ టు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్. ఇంగ్ ఫామ్, ఇది కూడా ఐఎన్జీ ఫామ్ వస్తుంది. హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్, ఇది సపోర్టింగ్గా మనం తీసుకోవాల్సినటువంటి వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ యోగా ఫర్ 2 years. 2 సంవత్సరాలుగా నేను యోగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ప్రస్తుతం చేస్తున్నానంటే ఐ యామ్ ప్రాక్టీసింగ్ అంటాం. నో, అప్పుడెప్పుడో స్టార్ట్ అయింది, ఇంకా కొనసాగుతూనే ఉంది అన్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం. షీ హ్యాస్ బీన్ ఈటింగ్ హనీ ఫర్ 3 years. అంటే కంటిన్యూస్గా తింటుందని కాదు, రోజు మార్నింగ్ కొంచెం తీసుకోవడం అలవాటు ఉంది. ఓకే, దట్ పొలిటికల్ లీడర్ ఈజ్ ప్రాక్టీసింగ్ ట్రూత్ ఫర్ ద పాస్ట్ 20 years. 20 సంవత్సరాలుగా అతను సత్యాన్నే మాట్లాడుతున్నాడు. అట్లా అప్పుడెప్పుడో స్టార్ట్ అయింది, ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ కంటిన్యూస్. మరొక వర్బ్ ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్ చేసి మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్తాను. ఆక్యుపై, ఆక్యుపైడ్,
ఆక్యుపైడ్ V1 V2 V3. దే ఆక్యుపై న్యూ టెరిటరీస్. వారు కొత్త ప్రదేశాలను ఆక్రమించుకుంటారు. వారికి ఉన్నటువంటి అలవాటు. సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్కి వస్తే దే ఆర్ ఆక్యుపైయింగ్ న్యూ టెరిటరీస్. మేబీ చైనా, మేబీ అమెరికా, మేబీ సమ్ అదర్ కంట్రీ. ప్రస్తుతం చేస్తున్నారు. దే ఆర్ ఆక్యుపైయింగ్ న్యూ టెరిటరీస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే దే హ్యావ్ ఆక్యుపైడ్ న్యూ టెరిటరీస్. రీసెంట్గా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, లేదా అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దే హ్యావ్ బీన్ ఆక్యుపైయింగ్ న్యూ టెరిటరీస్ ఫర్ 50 years. 50 సంవత్సరాలుగా వారికి అదే వ్యాపకం, ఇంకో వ్యాపకం లేదు. సక్సెస్ఫుల్గా ప్రజెంట్ అయిపోయింది. ఇక ఫ్యూచర్కి వద్దాం. విల్ సపోర్ట్ తీసుకుంటాం, అందరికి తెలిసిన విషయమే. ఇక యాజ్ యూజువల్గా సబ్జెక్టు V1 ఆబ్జెక్టు. ఓకే, ఐ విల్ ఈట్ ఇడ్లీ టుమారో. ఫ్యూచర్ ఫ్యాక్టర్ టుమారో అనేది చెప్పకపోయినా విల్ వస్తే ఇది ఫ్యూచర్ రిలేటెడ్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, దే విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ మంత్. వచ్చే నెల వారు క్రికెట్ ఆడతారు. షీ విల్ విజిట్ తిరుమల ఆఫ్టర్ 2 days. ఆమె 2 రోజుల తర్వాత తిరుమలని దర్శిస్తుంది. ఇది సింపుల్ ఫ్యూచర్. ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే ఇంఫామ్, కంటిన్యూస్ ఏదైనా సరే ఇంఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, షీ విల్ బీ విజిటింగ్ తిరుమల ఎట్ దట్ టైం. ఎక్స్ట్రాగా ఏమొచ్చింది? విల్ బీ. ప్రజెంట్ కంటిన్యూస్లో ఈజ్, యామ్, ఆర్. ఇక్కడ అన్నింటికి విల్ బీ కామన్గా. ఐ బీ, దే, యూ, హీ, షీ, ఇట్ అన్నింటికి ఏం తీసుకుంటాం? విల్ బీ. షెల్ బీ ఉంటుందండి, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. సో ఆ కన్ఫ్యూజన్ మనకు కూడా ఉండొద్దు ఇనీషియల్గా. కాబట్టి షెల్ అనేది ఇగ్నోర్ చేద్దాం కొంతకాలం పాటు. అట్లాగే దే విల్ బీ ప్రాక్టీసింగ్ చెస్ ఎట్ దట్ టైం. ఫ్యూచర్లో మీరు రేపు రండి, రేపు మధ్యాహ్నం వచ్చేసరికి వాళ్ళు చెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫ్యూచర్లో అప్పుడు జరుగుతూ ఉంటుంది అన్నప్పుడు విల్ బీ సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇన్ఫార్మ్ యాజ్ యూజువల్గా. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ అన్నప్పుడు మీరు రేపు వచ్చే టైంకి అది ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ ఆఫీసెస్లో మనము తిరుగుతూ ఉంటాం. అంటే ఏ ఆఫీస్ అయినా సరే, గవర్నమెంట్ అని కాదు, మనకు అవసరం తీరాలంటే బెంచ్ కింద చేపట్టాల్సిందే. ఈరోజు కొంచెం అమ్యమ్య సమర్పించుకున్నారు. అప్పుడు అక్కడ ఉన్న ఉద్యోగికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. సార్ ప్రాబ్లం లేదు, మీరు ఈ టైంకి రండి, మీరు రేపు 3 o'clock రండి, నేను 2:30 కల్లా మీ ఫైల్ ఫినిష్ చేసి నేను టేబుల్ మీద పెడతాను అంటారు. మీరు రేపు వెళ్తారు కదా, అది ఫ్యూచర్. అంతకుముందే ఆ వర్క్ పూర్తవుతుంది అని చెప్పడం ఏదైతే ఉందో దట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్యూచర్ పర్ఫెక్ట్ సెంటెన్స్ అనమాట. సో హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఫైల్ వర్క్ బిఫోర్ దట్ ఆర్ బిఫోర్ యువర్ అరైవల్. మీరు వెళ్ళడానికంటే ముందే అది పూర్తయిపోయి ఉంటుంది. షీ విల్ హ్యావ్ లెర్న్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ బిఫోర్ మార్చ్. వచ్చే మార్చి లోపల ఆమె ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకుంటుంది. విల్ హ్యావ్ వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయితే హ్యావ్ లేదా హ్యాస్. ఇక్కడ అన్నింటికి విల్ హ్యావ్ అండ్ వర్బ్ 3. పర్ఫెక్ట్ ఏదైనా సరే వర్బ్ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. పర్ఫెక్ట్ పాస్ట్లో అయినా, ప్రజెంట్లో అయినా, ఫ్యూచర్లో అయినా వర్బ్ 3 కంపల్సరీ. అండ్ ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ హోంవర్క్ బై టుమారో 8 AM. రేపు మార్నింగ్ 8 కల్లా నేను హోంవర్క్ ఫినిష్ చేసేస్తాను. ఇక కాన్సెప్ట్స్ సిరీస్లో పార్ట్గా నేర్చుకోవాల్సిందే ఈ యొక్క ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది. బట్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉండదు. అయినప్పటికీ మనం తెలుసుకుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, పర్ఫెక్షన్ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఇన్ఫార్మ్ కంపల్సరీ, కంటిన్యూస్ వచ్చింది కాబట్టి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, రైట్. ఐ సపోజ్ ఎగ్జామ్, ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్ ఎట్ దట్ టైం. ఇది ఒక భ్రమపూరితం, ఒక ఊహాజనితమైనటువంటి భావన. అప్పుడు రాస్తూనే ఉంటాను, ఇది మితంగా చెప్పలేము. కానీ కాన్సెప్ట్ సిరీస్లో ఇది ఒక పార్ట్ కాబట్టి మనం కంప్లీట్ చేయడం కోసం దాన్ని కూడా నేర్చుకోవాలి. దే విల్ హ్యావ్ బీన్ అండర్స్టాండింగ్ ద న్యూ కాన్సెప్ట్స్ ఎట్ ద టైం. అప్పుడు చేస్తూనే ఉంటారు. ఇది ఎందుకు సార్ ఇంత కన్ఫ్యూజన్? సింపుల్గా ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పొచ్చు కదా అంటే చెప్పొచ్చు, కానీ పర్ఫెక్షన్ కోసం తెలిసి ఉండడం మంచిది కాబట్టి మనం చేస్తున్నాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్, ఇన్ఫార్మ్, చివరిలో యాజ్ ఈస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్తో ఇక్కడ గొడవ లేదు, తల్లిదండ్రులతో గొడవ లేదు. కానీ పిల్లలు అంటే వర్బ్ చేసేటువంటి విన్యాసాలని మనం గమనిస్తే ఆటోమేటిక్గా లాంగ్వేజ్ అనేది మనకు తెలిసిపోతుంది, దాని యొక్క స్వభావం ఏంది, నేచర్ అనేది. సో వర్బ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ఎంటైర్ టెన్సెస్. ఇక మామూలుగా కెన్, నేను చేయగలను, ఇట్ షోస్ ఎబిలిటీ. ఓకే, ఐ కెన్ లెర్న్ డ్రైవింగ్,
నాకు సామర్థ్యం ఉంది అని చెప్పడానికి. కెన్ యూ లెర్న్? మీరు నేర్చుకోగలరా? నో, దే కాంట్ లెర్న్. వారు నేర్చుకోలేరు. దట్ షోస్ ఇనెబిలిటీ. కాంట్ యూ లెర్న్? మీరు నేర్చుకోలేరా? కెన్లో 4 రకాలుగా, అంటే అవును, కాదు, అవునా, కాదా. అట్లాగే మే, వచ్చు. దే మే ఓపెన్ ఏ న్యూ బిజినెస్ నెక్స్ట్ ఇయర్, అలా చెప్తాం కదా. దే మే నాట్, అంటే స్టార్ట్ చేయకపోవచ్చు. మే దే స్టార్ట్ చేయవచ్చా, అంటే పాసిబిలిటీ ఉందా. మే నాట్ దే బి, అలా. సో ఇంకా షుడ్, దట్ షోస్ రెస్పాన్సిబిలిటీ. యూ షుడ్ టేక్ మెడిసిన్స్ రెగ్యులర్లీ టు ప్రొటెక్ట్ యువర్ హెల్త్. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే మీరు రెగ్యులర్గా మెడిసిన్ తీసుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నది అని చెప్పేటువంటి ఉద్దేశం. అట్లాగే షుడ్, ఇంకోటి మస్ట్, కంపల్సరీ చేయాలి. 100% మీరు చేసి తీరాలి. యూ మస్ట్ పే ద ట్యాక్స్ ఇన్ టైమ్ టు అవాయిడ్ ద పెనాల్టీ. మీరు సకాలంలో పన్ను చెల్లించాలి. ఒకవేళ చెల్లించలేకపోతే మీరు అపరాధ రుసుము, ఓకే, పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. ఇట్లా కాన్సెప్చువల్గా చాలా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అయితే బేసిక్ టెన్సెస్ అయితే నేను ఇచ్చిన ఐడియా ఉందో దానిపై ఒక రకమైన సింహావలోకన చేసుకుని మనం మనసులో ప్రాక్టీస్ చేసుకోవాలి. రాయాల్సిన అవసరం లేదు. అండ్ అట్లాగే మనము ఏమంటారు, హోంవర్క్ లాగా చేయాల్సిన అవసరం లేదు. మనసులో అంటే ఏదైతే వర్బ్ వింటామో ఆ వర్బ్ని ఎన్ని రకాలుగా, ప్రజెంట్ కంటిన్యూస్లో ఏమంటాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఏమంటాం, సింపుల్ ప్రజెంట్లో ఏమంటాం అనేది మనమే మనసులో గ్రైండ్ చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఐ హోప్ నేను చెప్పినటువంటి ఈ యొక్క టెన్సెస్ కాన్సెప్ట్ షార్ట్ అండ్ స్వీట్ మీకు నచ్చింది అని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.